బోగస్ బిల్లులకు నకిలీ పనులకు నల్లగొండ మున్సిపాలిటీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అధికారులు రీటెండర్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే పనిలో పడ్డారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఈ కుట్రలో భాగస్వామ్యులు ఎవరు అనే దానిపై పెద్ద సందిగ్ధత నెలకొంది. నిజానిజాలు తెలుసుకోవడానికి అధికారులు పాల్పడుతున్న అవినీతి అరాచకాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. నల్లగొండ మున్సిపాలిటీలో అధికారులు నకిలీ రీటెండర్స్ తో భారీ స్కెచ్ చేస్తున్నారనే వదంతులు వస్తున్నాయి. డ్రైనేజీల్లో చెత్తను తీసి దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్స్ లో ప్రయాణికులకు ఎండవేడిమి తగలకుండా ఏర్పాటు చేసిన షెడ్స్ తొలగించారు. అయితే మళ్లీ అదే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి కొత్త టెండర్స్ ఆహ్వానించారు. దీనిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వాటిని తొలగించి కొత్త కట్టడాలు ఎవరిని దోచుకోవడానికి అని మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుని కాంట్రాక్టర్లను మేపే పనిలో పడ్డారని దూషిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళన చేపడతామంటున్నారు ప్రజలు. నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆర్థిక అరాచకత్వం అనేది పెరిగిపోతా ఉంది. దుర్వినియోగం జరుగుతూ ఉంది. టెండర్లను రీటెండర్లుగా మారుస్తూ నిధులు పెంచుకుంటూ తను లాభాపేక్ష జరుగుతూ ఉన్న పరిస్థితి దోపిడీకి గురవుతుంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఉదాహరణ చూస్తే మోరీలకు సంబంధించినటువంటిది కట్టే దగ్గర డ్రైనేజీకి సంబంధించిన దాంట్లో పెంచారు. అదేవిధంగా ఈ నీడ కోసం ఎండాకాలం నీడ కోసం కట్టినవి కూడా అవి నాణ్యత లేదనే పేరుతోటి మళ్ళీ రీటెండర్ వేసి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా చూస్తే నల్గొండ మున్సిపాలిటీలో ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లకు మేపే పరిస్థితి ఉంది. దాంట్లో అధికార పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. అధికారులు దాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటి, అక్కడ జరుగుతున్న లోపం ఏందో కూడా పరిశీలించాలి. లేకుండా ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి పోరాట రూపం వస్తుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అధికారులు స్పందించి జరుగుతున్నటువంటి నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజాధనం దుర్వినియోగాన్ని ఆపాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.